హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి నువ్వుల కారపొడి అండి. ఎలా తయారు చేద్దామో చూద్దామండి. బాండీ పెట్టుకొని బాండీ వేడైనాక ఒక గంట నూనె వేసుకుందామండి. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనకి ధనియాలు వేయించుకోవాలండి. ధనియాలు కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎర్రగా వచ్చేటట్టు. ఆ తర్వాత జీలకర్ర వేగిన తర్వాత వెంటనే కొబ్బరి ముక్కలు 4 ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. ఎండు కొబ్బరి కూడా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. అవి కూడా వేపించేసేసుకున్నాక కరివేపాకు వేగిన తర్వాత 10-15 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఆ ఎండుమిరపకాయలు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటున్నాను. ఆ తర్వాత వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకోవాలండి. ఇది నువ్వుల కారపొడి చాలా బాగుండిద్దండి. వేడివేడి అన్నంలోకి బాగుండిద్ది, ఇడ్లీలో బాగుండిద్ది. ఆ తర్వాత మనము దోశ వేసుకునేటప్పుడు దోశ పైన కూడా జల్లుకోవచ్చండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నానండి. అవి ఆరిన తర్వాత నువ్వులు వేసుకున్నానండి. అదే బాండీలో నువ్వులు కూడా వేయించుకుంటున్నానండి. ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. మనము నల్లగా వస్తే అవి కంట్రెక్కి కారపొడి బాగోదండి. వీటినన్నిటినీ తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత నువ్వులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటే ఇలా కారపొడి రెడీ అయ్యిద్దండి. ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా కారపొడి 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లు మీ సుజి.